కొంతమంది చూడండి, దేవునిలోనికి రావడానికి బాగానే వస్తారు, సంతోషం. వచ్చిన తర్వాత కుటుంబంలో ఒక చిన్న ప్రమాదం చోటు చేసుకుందనగానే అసలు ఆ చర్చికి వెళ్ళడం వల్లే మా ఇంట్లో ఇది జరిగిపోయింది, ఆ యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్లే మా కుటుంబంలో ఇన్ని సమస్యలు, ఇక ఈ దేవుడితో పెద్దగా పని అవ్వదులే కానీ ఇంకో దేవుడిని చూసుకుందాం పద అని మాట్లాడేసుకుని వెళ్ళిపోతుంటారు. అంటే కుటుంబంలో ఏదో జరగకూడనివి జరుగుతుంటే, ఎవరో చనిపోవడం కానివ్వండి, ఎవరో హాస్పిటల్ పాలైపోవడం కానివ్వండి, ఏదో జరగకూడని కార్యాలు జరిగిపోతున్నాయి అన్నట్లుగా ఇక ఈ దేవుడు మనకు అక్కర్లే, ఇక ఈయన మీద మనం నమ్మకం ఉంచక్కర్లే. ఏదో చెట్టుకో పుట్టుకో శుభ్రంగా గాజులు కట్టేసి అక్కడ ప్రార్థన చేసుకుంటూ కూర్చుందామని వెళ్ళిపోతారు. ఏది మన విశ్వాసం? పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండవు మనకి, కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా మనం ప్రయాణం చేయాలి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుడు వద్దనుకుని వెళ్ళిపోతూ ఉన్నావు అంటే నీ విశ్వాసం గొప్పది కాదు.